యోధ ఓ ఆత్మఘోష ఎపిసోడ్ 11 ఆ ముఖద్వారం తెరవడానికి ఎక్కడలేని విఫలయత్నాలు చేస్తారు. కానీ అవేమీ వర్కౌట్ అవ్వవు. ఇంతలోనే రాత్రి 7 గంటలవుతుంది. ప్రియ స్పృహలోకి వచ్చిందా? ఆ అజ్ఞాత స్వరం, అదే ఆ ఆత్మ ఎవరిది? అసలా ఇంట్లో నిజంగా దెయ్యాలున్నాయా? లేక అదంతా ఎవరైనా ఆడుతున్న నాటకమా? అనూహ్యంగా జరుగుతున్న ఆ పరిణామాలకు కారకులెవరు? అసలు లక్ష్మి, వీరయ్య ఏమైనట్టు? నిజంగా అవేష్ చనిపోయాడా? బ్రతికుంటే అతను ఏమైనట్టు? ఒకవేళ నిజంగా అవేష్ చనిపోతే మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఏం జరగబోతుందో ముందు తెలుసుకుందాం. రాత్రి 7 గంటలవుతున్నా ప్రియను తన గదికి తీసుకెళ్లిన గౌతమి, కృతి ఇద్దరూ ప్రియ కోలుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బలమైన షాక్ తిన్న ప్రియ మాత్రం దాని నుండి కోలుకోలేకపోయింది. అప్పటికే ఆ ముఖద్వారం తెరవడానికి మరియు ఆ అజ్ఞాత స్వరం కలిగిన వ్యక్తిని పట్టుకోవడంలో విఫలయత్నం చెంది విసిగిపోయిన పార్థు, గోపాల్, విశాల్ ఓపిక నశించి వాళ్లు కూడా చేసేదేమీ లేక ప్రియ గదికి వచ్చారు. ఒక పక్క ప్రియ స్పృహలో లేకపోవడం, మరొక పక్క అవేష్ ఆచూకీ లభించకపోవడం, దాదాపు తను చనిపోయినట్టు భావిస్తున్నారు అంతా. దానికి తోడు అక్కడ జరుగుతున్న అనూహ్య పరిణామాలు వాళ్లందరి మొహాల్లో విచారాన్ని తెలుపకనే తెలుపుతున్నాయి. గౌతమికి దుఃఖం పొంగుకొస్తుంది. తన దుఃఖం ఆపుకోలేక ఏడుస్తుంది. తనతో పాటు అప్పటివరకు ఎంతో కొంత ధైర్యంగానన్న కృతి కూడా గౌతమికి జతవుతుంది. వాళ్లని ఓదార్చే పనిలో ఉంటారు గోపాల్ మరియు విశాల్. అసలెందుకు వచ్చామో ఇక్కడికి? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలో అంటూ గౌతమి ఏడుస్తూ. ఇప్పుడు అవేష్ గురించి వాళ్ల పేరెంట్స్ అడిగితే ఏం చెప్పాలి అని విశాల్. ఇక్కడ నుండి మనల్ని ఎవరూ రక్షించలేరేమో. ఇప్పుడు మనల్ని కాపాడగలిగేది ఆ విక్కీ ఒక్కడే అంటూ గోపాల్. అందరి మొబైల్స్ సిగ్నల్స్ కట్ అయ్యాయి. మనం ఎక్కడున్నామో కూడా ఎవరికి తెలీదు. ఇక మనం బయటపడలేమేమో అంటూ కృతి తను కూడా ఏడుస్తూనే. ఒకరి తర్వాత మరొకరు తమలో ఉన్న అనుమానాలను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. అవన్నీ వింటున్న పార్థు మాత్రం అసలు చలనం లేకుండా, ఎక్కడో బయట ఉన్నవాళ్ల గురించి కాదు, ముందు ఇక్కడి నుండి బయటపడే మార్గం ఆలోచిద్దాం అంటూ కొంచెం కరుగ్గా వాళ్లకున్న భయాలను, అనుమానాలను తిప్పికొడుతూ వాళ్లకి సమాధానమిస్తాడు. దాంతో విసిగిపోయిన గోపాల్ కోపంగా, అసలిదంతా నీ వల్లే వచ్చింది. ముందు వెనక ఏం ఆలోచించకుండా ఛాలెంజ్ చేసేశా. ఇప్పుడు చూడు ఎంతమంది బలవాల్సి వస్తుందో. అయినా నిన్నని ఏం లాభం? నిన్ను నమ్మి నీతో వచ్చాము చూడు, మాకసలు బుద్ధి లేదు అంటూ పార్థుతో వారించాడు. పక్కనే ఉన్న విశాల్ కలుగజేసుకుని, మనలో మనకి గొడవలెందుకు? పైగా ఇలాంటి సమయాల్లో కలిసికట్టుగా ఉండాల్సింది పోయి మనలో మనం కొట్టుకుంటుంటే సమస్య పరిష్కారం అవుతుందా? కాసేపు అన్నీ పక్కన పెట్టి పార్థు చెప్పినట్టు ముందు బయటపడే మార్గం వెతుకుదాం అంటూ వాళ్ల మధ్యనొచ్చిన ఆ కోపతాపాలను కాస్తా చల్లార్చి వాళ్లకి సర్ది చెప్తుండగా, ఎక్కడికి రాపోయేది? ఇక్కడికి రావడం వరకే మీ పని. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించేది మేము. హాహాహాహాహా అంటూ మగస్వరంతో ఒక భీకరమైన శబ్దం ఒకటి వాళ్లకి వినిపిస్తుంది. దాంతో ఖంగుతున్న వాళ్లు ఒక్క ఉదుటున ప్రియ గది నుండి బయటకి వచ్చి చుట్టూ చూస్తారు. సడన్ గా లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. ఏదో పవర్ కట్ అయినట్టు. అందరి గది తలుపులు ఢబాఢబా మని ఒక్కటే గట్టిగా కొట్టుకుంటున్నాయి. పోనీ గాలి కూడా ఏం వీయడం లేదు అవి అలా కొట్టుకోవడానికి. నన్నేం చెయ్యొద్దు అంటూ ఒక లేడీ వాయిస్తో, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అంటూ ఒక మగ గొంతుకతో వాళ్లకి పక్కనే ఉన్న శ్మశానం నుండి ఆ శబ్దాలు రెండూ కలగలిసి వింత వింతగా వినిపిస్తున్నాయి. దానికి తోడు నక్కల అరుపులు, ఏదో కీడు జరగబోతున్నట్టు తీతువు పిట్టల అరుపులు. ఆ శబ్దాలు వస్తున్న వైపుగా బాల్కనీలోకి పరుగులు తీశారు వారంతా. మళ్లీ ఏదో చితి కాలుతున్న దృశ్యం వాళ్ల కంటపడింది. వాళ్ల గ్రూపులో ఎవరైనా మిస్ అయ్యారా అన్నట్టు అందరినీ పట్టి చూశాడు పార్థు.
పార్థుతో పాటు మిగిలిన అందరూ కూడా. అందులో ప్రియ కనిపించడం లేదు. వాళ్లతో పాటు మనకి తెలుసు, ప్రియ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో తనని తన రూంలోనే వదిలేసి వచ్చారు వాళ్ళంతా. ఇంతలో ఆ చితి నుండి ఒక ఆత్మ పైకి లేచి అది వీళ్ళున్న బాల్కనీ వైపుగా వస్తుంది. అది చూసి భయానికి లోనైన వీళ్లంతా లోపలికి పరుగులు తీశారు. చూస్తున్న కొద్దీ ఆ ఆత్మ వీళ్ల వైపు, అంటే ఆ భవంతిలోకి వస్తుంది. మరింత భీతిల్లిన వాళ్లంతా ఉన్నపాటుగా ఒక మూలకు చేరి అక్కడే భయంతో దాక్కున్నారు. ఆ ఆత్మ మాత్రం అలాగే లోపలికి వచ్చి పై ఫ్లోర్ నుండి కిందికి దిగుతుంది. అక్కడే హాల్ మధ్యలో ఏదో దీక్ష చేస్తున్నట్టుగా 2 కాళ్లు ముడుచుకుని కూర్చుంది. హాల్ అంతా చీకటే, కానీ ఆ ఆత్మ చుట్టూ మాత్రం ఏదో వెలుగు నిండుకుంది. అయినా పైన తల నుండి ముసుగేసి ఉండడం వల్ల దాని మొహం కనిపించడం లేదు. ఇదంతా పైన కారిడార్ రైలింగ్ కి ఆనుకుని చూస్తున్న పార్థు మరియు వాళ్ల స్నేహితులందరికీ జరుగుతున్నది కలో లేక నిజమో అర్థం కావడం లేదు. అందరి చేతులు, కాళ్ళు ఒక్కటే వణుకుతున్నాయి. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. వాళ్లందరి మొహాల్లో భయం తారస్థాయికి చేరుకుంది. వాళ్ళ అలా చూస్తుండగానే ఆ ఆత్మ మరింత గట్టిగా నవ్వుతూ, నేనెవరో తెలుసుకోవాలని ప్రయత్నించకండిరా. అది మీ వల్ల కాదు. నన్ను చూడాలనుకుంటే అది మీ మరణానికి ముందే చెప్పా కదరా. ఇక్కడికి రావడమే మీ ఇష్టం, పోవడం చాలా కష్టం అని గట్టిగా ఆ మగ స్వరంతో అరుస్తూ మరింత బిగ్గరగా నవ్వుతూ తన పైనున్న ముసుగు తీసేస్తుంది ఆ ఆత్మ. ఇంతలో ఓ పెద్ద పొగ ఆ హల్తో పాటు పైన అంతా ఆవహించింది. ఆ పొగలో పార్థు మరియు వాళ్ల స్నేహితులు సొమ్మసిల్లి పడిపోయారు. అలా కొంతసేపు గడిసింది. టిక్ 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 అంటూ గడియారం చేసే చిన్న శబ్దంతో ఉలిక్కిపడి లేచింది ప్రియ తన బెడ్ మీద నుండి. మధ్యాహ్నమే స్పృహ కోల్పోయిన తను ఇప్పుడు స్పృహ వచ్చింది అన్నమాట. అప్పటికే ఆ రూమ్ అంతా చీకటి అలుముకుంది. తనకి ఏం కనిపించకపోయినా ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందా అన్నట్టు ఆ గదంతా చూస్తుంది. నిజానికి తన గదిలో గడియారం లేదు. మరి ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందన్నదే తనకి అంతుచిక్కని విషయం. తను అలా చూస్తుండగానే ఆ శబ్దం ఆగి గోడ గడియారం చేసే గంట శబ్దం వినిపిస్తుంది. అంతకు ముందు మధ్యాహ్న సమయంలో వినిపించినట్లుగా. చుట్టూ చీకటి ఆవరించి ఉండడంతో తను ఎటూ కదలలేని పరిస్థితి. జరుగుతున్న సంఘటనలతో భయంతో బిక్కుబిక్కుమంటూ భీతిల్లుతుంది ప్రియ. పార్థు, గౌతమి, గోపాల్, విశాల్, కృతి ఎక్కడున్నారు? ప్లీజ్, నాకు భయం వేస్తుంది అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ తన స్నేహితులందరినీ పిలుస్తుంది. కానీ వాళ్ల నుండి కనీస రెస్పాన్స్ కూడా లేదు. హా 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 పెద్దగా నవ్వుతూ, నువ్వెంత అరిచి ఘీ పెట్టుకున్నా ఇక్కడికి ఎవరూ రారు అంటూ ఒక మగస్వరం ప్రియకి వినిపిస్తుంది. ఆ చీకట్లోనే తనకి దాదాపు ఒక 20 అడుగుల దూరం నుండి ఆ స్వరం వినిపిస్తుంది. ఏ ఎవరు నువ్వు? భీతిల్లిన స్వరంతో అంటూ. మళ్ళీ పార్థు, గౌతమి, గోపాల్, విశాల్, కృతి ఎక్కడున్నారంతా అంటూ వాళ్ళని మళ్లీ పిలవసాగింది. హే, ఎవరూ రారని చెప్పానా? నిన్ను నా నుండి ఎవరూ రక్షించలేరు అంటూ ఆజ్ఞత మగస్వరం ప్రియని మళ్లీ హెచ్చరించింది. అసలేవర్ నువ్వు? నీకేం కావాలి? మాతో ఎందుకు ఆడుకుంటున్నావు? భయపడుతూ తనపై ప్రశ్నలను సంధించింది ప్రియ. నేనెవరో చెప్పాలా? నాకేం కావాలో నీకు తెలుసుకోవాలని ఉందా? నీతో ఎందుకు ఆడుకుంటున్నానో కారణం చెప్పాలా? అన్నింటికీ సమాధానం దొరుకుతుంది బుజ్జి అంటూ ఆ అజ్ఞాత వ్యక్తి అంటుండగా ఒక్కసారిగా తనని అలా పిలవడం చూసి ఖంగుతిన్నది ప్రియ. నా పేరు బుజ్జి అని ఎవరు చెప్పారు నీకు? అసలు నువ్వు ఎవరు అంటూ తిరిగి మళ్లీ ప్రశ్నించింది ప్రియ. ప్రియ పైకి గంభీరంగా అలా అన్నా తనని ఒకప్పుడు వాళ్ల ఇంటి దగ్గర కాలేజీలో ముద్దుగా పిలిచే పేరదన్న విషయం తనకి కూడా తెలుసు. నేనెవరా నేనెవరా అంటూ ఆ అజ్ఞాత స్వరం ఒకటే రంకెలు వేస్తూ ఒక్కసారిగా తనపై తానే వెలుగును ప్రసరింపచేసుకుంది. అంతటి వెలుగును చూసి ప్రియ కళ్ళు బైర్లుకమ్మాయి. కొంచెం కొంచెంగా తన కళ్లను తెరుస్తూ ఆ అజ్ఞాత వ్యక్తిని మళ్లీ చూస్తుంది ప్రియ.
కింద పాదాల దగ్గర నుండి పైకి చూసుకుంటూ వస్తున్న ప్రియకి. ఆ వ్యక్తి నల్లటి ఛాయ కలిగి, కండలు తిరిగిన దేహంతో, వంటిమీద తన రహస్య ప్రదేశాన్ని కప్పే ఒక్క చిన్న డ్రాయర్ తప్ప ఇంకేం లేదు. పైకి వెళ్లే కొద్దీ తన శరీరం మరింత పుష్టిగా కనిపిస్తుంది. ఓ మల్ల యోధుడిలా అతను ప్రియకి కనిపిస్తున్నాడు. తనని రూపం వైపు ప్రియ చూపులు అలాగే కదులుతున్నాయి. మాసిన గెడ్డం, విరబూసిన జుట్టు కురులు తన మొహాన్ని కప్పిస్తున్నాయి. అలా తను చూస్తుండగానే ఒక్క ఉదుటున ఆ వ్యక్తి ప్రియ పడుకున్న బెడ్ మీద తనపై అడ్డంగా కూర్చున్నాడు. ప్రియ మొహంలో మొహం పెట్టి, చూడు చూడు అంటూ తన కురులను పక్కకి నెడుతూ తన రూపాన్ని ప్రియకి చూపించాడు. ఏం జరగబోతుందో తరువాతి భాగంలో తెలుసుకుందాం. వీక్షించినందుకు ధన్యవాదాలు. తరువాయి భాగం రేపు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వేచి ఉండండి.